స్పిరిచువల్ ప్రేక్షకులకు స్వాగతం. ఈ వారం రాశి ఫలాలు పరిశీలిద్దాం. కన్యా రాశి. ఈ కన్యా రాశి వారికి ఈ వారం చాలా బ్రహ్మాండంగా ఉంటుంది. మరి మనకి కుంభరాశిలో రవి బుధులు, మరి మీనరాశిలో రాహు శుక్రులు ఇద్దరు ఉన్నారు. కన్యలో మనకి కేతువు, మరి కుజుడు ఈ యొక్క మిథునంలో ఉండడం, గురుడు వృషభంలో ఉండడం. ఈ గ్రహరీత్యా ఈ కన్యారాశి వాళ్ళకి అత్యద్భుత కాలంగా మనం చెప్పుకోవాలి. ఉద్యోగాల కోసం ప్రయత్నిస్తున్నటువంటి వాళ్ళందరికీ కూడా ఉద్యోగాలు వస్తాయి. విదేశాలకు వెళ్ళాలి అని ప్రయత్నిస్తున్నటువంటి వాళ్ళంతా కూడా మరి మీకు విదేశాలకు అవకాశాలు మీకు రావడం అనేటటువంటివి జరుగుతాయి. విదేశీ మోజులో మీ జీవితాన్ని మీరు పాడు చేసుకుంటున్నారు. అంతా కూడా అది మనం చెప్పినా కూడా మీకు అర్థం కావడం లేదు. అదేవిధంగా ఈ యొక్క కన్యా రాశి వాళ్ళ తల్లిదండ్రులకు కాస్త మోకాళ్ళ నొప్పులు, వార్ధక్యం వచ్చేసేసరికి ఇలాంటి అనారోగ్య సమస్యలు రావడానికి మీకు అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి జాగ్రత్తగా మీ తల్లిదండ్రులను మీరు చూసుకోండి. అలాగే మీకు మూర్ఖపు వాదన ఈ వారంలో, అలాగే వితండ బాధన అనేటటువంటి ఛాదస్థం అనేటటువంటి బాగా పెరిగిపోతాయి. తీవ్రమైనటువంటి కోపంతో మీ ఇళ్లలో ఉన్నటువంటి వస్తువులన్నీ కూడా బద్దలగొట్టేయడానికి అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఖరీదైనటువంటి వస్తువులకి మీరు కాస్త దూరంగా వెళ్ళండి, కోపాన్ని నియంత్రించుకోండి. ఇకపోతే రైతుల దగ్గరికి వచ్చేసరికి ఈ రైతులు వ్యవసాయాలు బ్రహ్మాండంగా చేస్తారు, కానీ ఇంకా మీకు ఆశించినటువంటి లాభాలు మీకు రావు. మీరు మీ లవర్స్ కోసం మీరు ప్రదక్షిణాలు చేస్తూ ఉంటారనమాట అంతా కూడా. మరి మీ కోసం మీరు చేయండి రా అంటే మీరు లవర్ల కోసం మీరు చేస్తూ ఉంటారు. ఇది కన్యారాశి స్పెషల్ అనమాట. కాబట్టి ఈ కన్యారాశి వాళ్ళంతా కూడా ప్రేమ వ్యవహారాల్లో మీరు సక్సెస్ అవడానికి అవకాశాలు ఉంటాయి. కాకపోతే సప్తమంలో ఉన్నటువంటి ఈ యొక్క రాహుగ్రహ ప్రభావం వలన బెత్తండ బాధాలు అస్తమానం చేసుకుంటూ ఉంటారు, కోపతాపాలకు వెళ్తూ ఉంటారు. కాబట్టి ఈ కనుక మీరు చేసుకోకపోతే మూర్ఖత్వంలో మీరు బ్రేకప్స్ అవడానికి అవకాశాలు ఉంటాయి. కాబట్టి జాగ్రత్తగా మీరు వివాహాలు చేసుకోవాలి అని అనుకునేటటువంటి వాళ్ళు ఈ యొక్క ఉద్రేకాన్ని మీరు తగ్గించుకోవాల్సినటువంటి అవసరం మీకు ఎంతైనా ఉంది. అలాగే ఆర్మీ వాళ్ళు, పోలీసు, సెక్యూరిటీ డిపార్ట్మెంట్స్లో ఉన్నటువంటి వాళ్ళంతా కూడా బ్రహ్మాండంగా మీకు కలిసి రావడం అనేటటువంటి జరుగుతాయి. ప్రమోషన్స్ వస్తాయి. పరిహారాల దగ్గరికి వచ్చేసరికి రాహు జపం చేసుకోండి, రాహు స్తోత్రాలు చదువుకోండి. రాహు కిలోంపావు మినుముల్ని ఆవుపేట రంగు ఉన్నటువంటి వస్త్రాల నుంచి పేద బ్రాహ్మణికి శనివారం నాడు ఉదయం 8 గంటలకు దానం చేయండి. దశమహావిద్యల్లో ఒకటైనటువంటి ప్రత్యంగ వారి యొక్క హోమాన్ని మీ ఇళ్లలో జరిపించుకోవడం ద్వారా బ్రహ్మాండమైనటువంటి ఫలితాలు మీకు లభిస్తాయి. శుభమస్తు.